ఈరోజు మనం ఏకాదశమి అని చెప్పేసి గుళ్ళకి బయలుదేరామండి. గుళ్ళకి వెళ్ళి వస్తుంటే మా వోళ్ళు దాహం ఏస్తుందని చెప్పారు. మనం నారింజ జ్యూస్ కోసం ఆగామండి. ఒక చోట ఎప్పుడూ అలవాటైన ప్లేస్‌కెళ్ళి ఆగామండి. వాళ్ళెలా ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి చూడండి. నారింజ రసం తీసి, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఏసి, అటు ఇటు తొరిపి ఎంత బాగా తయారు చేశారో చూడండి. ఆ జ్యూస్ చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది. ఆ గ్లాస్‌తో జ్యూసు అలా ఇచ్చిన ఎంటనే ఎప్పుడు తాగుదామా అని నోరు ఊరిపోయిందనమాట. అంత అద్భుతంగా ఉందండి. ఆ జ్యూస్ తాగిన తర్వాత ఎంటనే ఎలాగుందని అడిగితే అందరూ కూడా చాలా బావుందని చెప్పడం జరిగిందండి. అక్కడి నుండి ఇంటికి వెళ్తుంటే తోరంగేశ్వరుడు గుడి భోజనాలు జరుగుతున్నాయనమాట. శివుడు పిలిసాడండోయ్ మనల్ని. మరి అక్కడ లైన్ ఎంతుందో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 2 రకాల కూరలు, పులిహార, సాంబారు, రైసు పెట్టారండి. చాలా బావున్నాయండి. అలంకరణ వల్ల శివుడి దర్శనం కూడా అయ్యిందండి. మాకు తోచినంత విరాళం ఇచ్చి అలా ముగించామండి ఈరోజు ఏకాదశమి అనేది.